ఉండకూడదు. అందరూ ఇల్లుకు నిర్మించే కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నారు. అట్లాగే పెన్షన్లు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు గ్రామానికి వచ్చాం. పెన్షన్ ఉందా లేదా అని అడిగాం. పెన్షన్ లేని వారికి పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖున 200 రూపాయల పెన్షన్. ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇస్తే, ఇక వికలాంగులకైతే ప్రతి నెల 500 రూపాయల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మాది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ప్రతి పేదవాడిని ఆదుకోవాలని, విద్యార్థులకు, వెనకబడ్డ కులాలకు సంబంధించిన వాళ్లకు, మైనారిటీ వర్గాల వారికి, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తరగతుల వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అయితే 36,000 రూపాయల ఫీజు కట్టవలసిన పనుల, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అయితే 55,000 రూపాయల ఫీజు కట్టవలసిన పనుల. కేవలం మీ కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఉంటే చాలు, పూర్తిగా ఉచితంగా ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు ఇప్పిస్తున్న ప్రభుత్వం భారతదేశంలో మరి ఏ ఇతర ప్రభుత్వం లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం. మైనారిటీ వర్గాల వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాం. 4% రిజర్వేషన్లు కల్పించాం. వారిని పూర్తిగా ఆదుకుంటున్న ప్రభుత్వం మాది. ఇక వైద్యపరంగా చూడండి, ఏ ఒక్క ఇంటిలో అయినా ఉన్నట్టుండి గుండె జబ్బొస్తే, మూత్రపిండాల జబ్బొస్తే, క్యాన్సర్ లాంటి జబ్బొస్తే, ఘోరమైన ప్రమాదాల్లో దెబ్బలు తగిలితే, లేక కాలిన గాయాలైతే మీ స్థానికంగా కల్చర్లోనో, తమ్మలపల్లెలోనో స్థానిక డాక్టర్లు ఇక్కడ బాగు కాదు, కనీసం మదనపల్లెలో కూడా బాగు కాదు, చిత్తూరులో బాగు కాదు, మీరు తిరుపతి రియాకు పోవాలి, లేకపోతే హైదరాబాద్ అప్పులోకి పోవాలి, హైదరాబాద్ లో కేర్ ఆసుపత్రికి పోవాలి. 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది బాగు కావాలి అంటే దిక్కు తోచని పరిస్థితుల్లో ఎంతమంది మనకు సంబంధించిన వాళ్ళు, ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళు అన్యాయమైపోయిన రోజులు చూశాం మనం. అటువంటి పరిస్థితులు ఇక లేవు. ఈ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2 లక్షల రూపాయల వరకు పూర్తిగా ఉచితంగా వైద్యం చేయిస్తున్న ప్రభుత్వం మాది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, నా అక్కలు, చెల్లెళ్ళు ఎన్నెన్నిసార్లు ఇబ్బందులు పడి ఉంటారు. ఉన్నట్టుండి అర్ధరాత్రో, అపరాత్రో ఏదైనా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదనలు వస్తే, ఓ పిల్లవాడికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చి ఆసుపత్రికి తీసుకుపోవాల్సి వస్తే, దగ్గరున్న ఆసుపత్రికి తీసుకొని పోవటానికి వీల్లేక, వసతి లేక ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ అటువంటి ఇబ్బందులు పడవలసిన పని ఏమాత్రం లేదు. 108కి ఫోన్ చేస్తే చాలు, ఫోన్ చేసిన 20 నిమిషాల లోపల కుయ్ 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 అని అంబులెన్సుల మీ దగ్గర వాళ్ళే ఏర్పాటు ఎప్పుడైనా చూశారా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే జరుగుతోంది. ఇది ప్రతి విషయంలోనూ ఇన్ని మేళ్లు చేసిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఆలోచించండి, 9 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఇటువంటి మేళ్లు ఏ ఒక్కరోజైనా జరిగాయా? పేదవాళ్లకు మేళ్లు చేయాలనే ఆలోచన ఏ ఒక్కరోజైనా వాళ్ళు చేశారా? ఇందిరమ్మ రాజ్యం కాబట్టి, ఇది పేదవాళ్ల రాజ్యం కాబట్టి, రైతుల రాజ్యం కాబట్టి, రైతు కూలీల రాజ్యం కాబట్టి ఇన్ని మేళ్లు జరుగుతున్న ఈ పరిపాలనను ఆదరించమనే సవినయంగా కోరుతున్నా. ఇవాళ ఓ వైపేమో మళ్ళీ అలనాటి 9 సంవత్సరాల్లో ఒక్క మేళ్లు కూడా ఇటువంటిది ఏ ఒక్కటి చేయని తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారు. చెప్పండి దయచేసి, ఓట్లు అడగడానికి చంద్రబాబు, ఓట్లు అడగటానికి సిగ్గు నీకు లేకపోయినా ఓట్లు వేయటానికి సిగ్గు మాకుంది అనే విషయాన్ని దయచేసి చెప్పమని కోరుతున్నా. మరో కొత్త పార్టీకి సంబంధించిన సినీ నాయకులు వస్తున్నారు మాకు ఓట్లు వేయమని.
30 సంవత్సరాల సినీ జీవితంలో మనందరి స్వేద బిందువులతో మనం టికెట్లు పెట్టి 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు పెట్టి సంపాదించిన సొమ్ముతో కోట్ల రూపాయలు సంపాదించి కనీసం సొంత గ్రామానికి ఒక్క ఎర్ర ఏగానే ఖర్చు పెట్టని పెద్ద మనిషి ఇవాళ మొత్తం 8.5 కోట్ల మందికి మేలు చేస్తానని వస్తున్నారు. ఏమాత్రం నమ్మశక్యమో ఆలోచన చెయ్యండి. అన్ని రకాలుగాను ప్రతి వర్గాన్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇందిరమ్మ రోజులు వచ్చాయని అనిపించినట్టు గడిచిన 4.5 సంవత్సరాలుగా కార్యక్రమాలు చేశాం. ఇవాళ గడుతున్న సేద్యపు నీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవసరం పోలవరం లాంటి ప్రాజెక్టు కట్టాలి అంటే ఈ రాష్ట్రంలోనే కొన్ని రాజకీయ పార్టీలు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి తీవ్రమైన అడ్డంకులను సృష్టిస్తే అటువంటి అడ్డంకులను అన్నిటినీ అధిగమించారు.